హాయ్ ఫ్రెండ్స్, ఈ కాలంలో ప్రతిదీ కూడా మనిషి చాలా వేగంగా పొందాలనే కోరుకుంటున్నట్టున్నారు. కొన్ని క్షణాల్లో సమాచారం వచ్చేయాలి, కొన్ని నిమిషాల్లో నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని రోజుల్లోనే ఫలితాలు కావాలనే విధంగా జరిగిపోవాలనే విధంగా మనస్తత్వం చాలా వరకు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ వేగాన్ని ఆధ్యాత్మికత ఏమాత్రం అంగీకరించదని చెబుతున్నారు. నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం అనేది పుస్తకాలు కంఠస్థం చేస్తే వచ్చేది కాదు, ఉపన్యాసాల ద్వారా వచ్చేది కాదు, బలవంతంగా అస్సలే నింపేది కాదు. అది సహజంగా జరిగే అంతరంగిక పరిణామం. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. సహజ యోగ ద్వారా కలిగే దైవిక జ్ఞానం నెమ్మదిగా నిశ్శబ్దంగా మనలో ప్రవేశిస్తుందని, కానీ శాశ్వతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకోసం పూలరేకులు నేల మీద పడినప్పుడు ఎలాంటి శబ్దాన్ని చేయవు. పూలరేకులు నేల మీద పడినప్పుడు ఎటువంటి శబ్దాన్నైనా చేస్తాయండి? చెయ్యవు కదా. అలాగే భూమిని కూడా అవి గాయపరచవు. పూలరేకులు మృదువుగా సహజంగా నేల మీద వాలిపోతాయి, కానీ వాటి పరిమళం మాత్రం చుట్టూ వ్యాపిస్తుంది. అలాగే మనసు సిద్ధంగా ఉన్నప్పుడు, హృదయం వినయంతో నిండినప్పుడు దైవిక జ్ఞానం మనలో నిశ్శబ్దంగా ప్రవేశిస్తుందని చెప్పుకోవచ్చు. తనంతట తానే వికసిస్తుంది జ్ఞానం అనేది. అందుకే నిజమైన ఆధ్యాత్మిక పరివర్తన బయటికి కనిపించే మార్పు అస్సలే కానే కాదు. అది అంతరంగంలో ప్రారంభమై క్రమంగా వ్యక్తిత్వాన్ని పూర్తిగా పరిమళింపజేసి ఒక జీవన ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. భారతీయ సాహిత్యంలో సఖోర పక్షికి ఒక ప్రత్యేక స్థానం ఉంది కదండి. అది పున్నమి చంద్రుడి వెన్నెలను అమృతంగా భావించి దాన్నే ఆస్వాదిస్తుందని చాలామంది కవులు వర్ణించారు. ఇక్కడ చంద్రుడు ఆత్మకు సంకేతం. ఇక్కడ చంద్రుడు అనేవాడు ఆత్మకు సంకేతం. చంద్రకాంతి అంటే దైవిక చైతన్యం. ఆ వెన్నెలను ఆస్వాదించే సఖోర పక్షిల సాధకుడు కూడా దైవిక చైతన్యాన్ని అనుభవిస్తూ జీవించాలి. అప్పుడే జ్ఞానం అనేది బాహ్యంగా వినిపించే మాటగా కాకుండా అంతరంగంలో శాశ్వతంగా నిలిచే అనుభవంగా మారుతుందని చెప్పుకోవచ్చు. నేటి ప్రపంచంలో సమాచారానికి అస్సలే కొదవలేదు. ప్రతిదీ కూడా చాలా విధాలుగా తెలుసుకోవచ్చు. ఏ సమాచారం కావాలని ఇట్టే తెలుసుకోవచ్చు. ఇప్పుడు చాట్‌జీపీటీ వచ్చాక ఇంకా వేగంగా తెలుస్తుంది. వేలాది పుస్తకాలు, లక్షలాది వీడియోలు, అనేక ప్రసంగాలు అందుబాటులో ఉన్నాయి. మనం చెప్పుకున్నట్టు చాట్‌జీపీటీ ఈ విధంగా ప్రతిదీ రూపంలో కూడా చాలా విషయాలు మనకి ఉన్న డౌట్ని కూడా ప్రతిదీ కూడా తెలుసుకోవచ్చు. తెలియంది కూడా తెలుసుకోవచ్చు, తెలిసింది కూడా దాని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవచ్చు. ఆ విధంగా మనిషి ఈ యుగం మారిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ మనిషి అంతరంగంలో శాంతి అనేది చాలా వరకు తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమాచారం పెరగడం వేరు, జ్ఞానం వికసించడం వేరు. సహజ యోగా చెప్పేది కూడా ఇదే. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మెదడులో నిలిచిపోయే సిద్ధాంతం కాదండి. అది మన నాడీ వ్యవస్థలో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో, మన ఆత్మను ప్రతిబింబించే జీవన విధానం అని చెప్పుకోవచ్చు. దైవిక జ్ఞానం మనలో ప్రవేశించినప్పుడు దాన్ని బయటకు ప్రకటించాల్సిన అవసరం ఉండదు. అది మన ప్రవర్తనలోనే వ్యక్తమవుతుంది కాబట్టి ప్రత్యేకంగా ప్రతిబింబించక్కర్లేదండి. అలాగే మన మాటల్లో కూడా సహనం పెరుగుతుంది. దైవ జ్ఞానం వచ్చేసరికి ఆటోమేటిక్గా మన మాటల్లో సహనం అనేది చాలా వరకు పెరుగుతుంది. మన నిర్ణయాల్లో కూడా వివేకం కనిపిస్తూ ఉంటుంది. మన ముఖంలో ప్రశాంతత ప్రతిఫలిస్తుంది. అది కనబడిపోతుంది అన్నమాట పూర్తిగా. మన సంబంధాల్లో ప్రేమ కూడా అదేవిధంగా పెరుగుతుంది. అలవాట్లలో క్రమశిక్షణ పెరుగుతుంది. క్రమశిక్షణ తప్పనిసరిగా పెరుగుతుంది చెప్పుకోవచ్చు. ఇది అంతరంగ పరివర్తన ద్వారా సహజంగా కలిగే ఒక ఫలితం అని చెప్పుకోవచ్చు. అయితే విత్తనం నాటిన వెంటనే చెట్టు పెరగదు కదండి. అలాగే శిశువు ఒక్క రోజులో పెద్దవాడు కాలేదు కదా. ప్రకృతిలో ప్రతి వికాసానికి సమయం అనేది కొంత అవసరం. అదేవిధంగా ఆధ్యాత్మికమైన ఎదుగుదల కూడా ఒక క్రమంలో జరుగుతుంది. తొందరపడే మనసు ఫలితాల కోసం వెతుకుతుంది. మన మనసు అనేది ఏది తప్పు ఒప్పు అనేది వేగంగా ఆలోచించకుండా కొన్ని మనకు నచ్చినవి వేగంగా తొందరపడి తప్పు ఒప్పులు జరుగుతూ ఉంటాయి. సహనంతో ఉండే మనసు అనుభవాన్ని ఆస్వాదిస్తుంది. సహజంగా ఈ సమానాన్నే మనకు నేర్పుతుంది. జ్ఞానం అనేది సంపాదించేది కాదు, సహజంగా వికసించేది. ఆందోళన, ఒత్తిడి, పోటీ, అసహనం అనేది పెరుగుతున్న ఈ కాలంలో మనిషికి అత్యంత అవసరమైంది అంతరంగ ప్రశాంతత. ఈ ప్రశాంతత
బాహ్యమైన విజయాలతో రాదండోయ్. మనలోని చైతన్యం మేల్కొన్నప్పుడు మాత్రమే, మన చైతన్యం అనేది మేల్కొన్నప్పుడు మాత్రమే లభిస్తుందని గుర్తుపెట్టుకోండి. నిజమైన జ్ఞానం శబ్దం చేయదు. పువ్వు నేల మీద పడేటప్పుడు ఏ విధంగా శబ్దం చేయదు, మన జ్ఞానం కూడా శబ్దం చేయకుండానే ఉంటుంది. అది పువ్వు పరిమళంలా నిశ్శబ్దంగా వ్యాపిస్తూ పోతుందన్నమాట. చంద్రకాంతిలా మృదువుగా కనిపిస్తూ ఉంటుంది. మన హృదయాన్ని తాకుతుంది కూడా. చంద్రకాంతి ఆహా ఎంత బాగుందని అనుకుంటాం కదా, అలాగే ఇది కూడా మన హృదయాన్ని తాకుతుంది. కాలక్రమేణా మన ఆలోచనలను, ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని మార్చి మనల్ని మరింత ప్రేమ, ప్రశాంతత, సమతుల్యత కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఇంకా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఈ వీడియోపై కూడా కామెంట్ చేసి మన ఛానల్ని నిత్యం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.